వెల్కమ్ టు రెడ్డి టాటర్ బ్లాగ్స్. మన వీడియోస్ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయట్లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ కామెంట్. హాయ్, హలో అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడిప్పుడే సూర్యుడు తీస్తున్నాడు. మనం మన బండిని క్లీన్ చేసుకున్నాం. ఇప్పుడు డీజిల్ వేయాలి. డీజిల్ వేసిన తర్వాత లోడింగ్ ఉంది. మన ట్రాక్టరు, మన డోజరు. మనం ఈరోజు పాత ట్రాక్టర్ వేసుకెళ్తున్నాం. ఇవి రెండు ఒకే చోట పనిచేస్తున్నాయి. ఇప్పుడు డీజిల్ వేసుకుందాం. ఇంకా డీజిల్ హాఫ్ ట్యాంక్ చేస్తున్నా. లోడింగే కాబట్టి హాఫ్ ట్యాంక్ సరిపోద్ది. మిగతా హాఫ్ మన డోజర్కి వేసుకున్నాం. అందులో కొంచెం ఉంది. ఈ కొంచెం చేస్తే ఒక ముక్కాలు ట్యాంక్ వస్తుంది. ముక్కాలు ట్యాంక్ అంటే సరిపోద్ది. ఇప్పుడు డీజిల్ వేసుకున్నాం. మన బండి రివర్స్ తీస్తున్నా. రివర్స్ తీసి వెళ్ళాలి. ఇంకా ఫోన్ చేశారు. ఫస్ట్ లోడింగ్ బండి దగ్గరికి వెళ్ళాలి. డోజర్ కాసేపు తర్వాత వస్తుంది. మన 19 మోడల్ బండి ఏమో బుడతలోకి వెళ్ళటానికి ఉంది. నాన్న వచ్చి తీసుకెళ్తారు. డోజర్కి అన్నయ్య వస్తాడు. ఈ రూటు చినవేవరపల్లి రూటు. మా ఇంతకు ముందు వీడియోలో చూపించిందంతా తూర్పున వీడియో చూపిస్తా. ఇదంతా పడమర. ఇదంతా చినవేవరపల్లికి వెళ్ళొద్ది. ఇక్కడ చింత చెట్టు, ఇక్కడ నేరేడు చెట్టు ఉంది. ప్రతి సీజన్లో ఇక్కడికి వచ్చి నేరేడు పళ్ళు తింటాం. ఈ రూట్ వెళ్తే ఇప్పుడు రసముల సాంగ్ కూడా వస్తుంది. ప్రతి సంవత్సరం అక్కడ కొంచెం సెలబ్రేట్ చేస్తారు, ఉత్సవంలాగా. మన బండి ఇక్కడ ఉన్న ఈ చిన్న మెట్టను కూడా టాప్లో ట్యాంకీని వేసుకొని ఎక్కేస్తుంది. మన బండి అలా ఉంటుంది. సూర్యుడేమో పైకి వచ్చేసాడు. ఇంకా మనం 7:30 అక్కడ ఉండాలి. ఇక్కడంతా బండలన్నీ వాలగొట్టారు. ఈ గవర్నమెంట్ పైప్ లైన్ వర్కింగ్ వేసింది. అందువల్ల ఆ పైప్ లైన్ ఆ బండల మీదకి వెళ్ళిందని బండలని వాలగొట్టేశారు. ఇప్పుడు అన్నీ చేలన్నీ ఉలవలేశారు. అన్నీ ఉలవకట్టలన్నీ పెరికి పెట్టేశారు. ఇప్పుడు ఈ మట్టి రోడ్లో వెళ్తే చినవేవరపల్లి ఊరు వస్తుంది. ఈ రోడ్డు మనకి ఈ రోడ్లో వెళ్తే ఊరు బయటగా వెళ్తాం. రోడ్డు అంతా బాగుంది. ఇక్కడ వెనక్కి చూసేసరికి ఫ్రంట్ కాలువలోకి వెళ్ళిపోయేది. ఎలాగో చూసుకున్నాం. జాగ్రత్తగా ఉండాలి. ఈ మామిడి చెట్లకు మనమే వాటర్ పడతాం. ఇక్కడ ఈ ప్లేస్లో సాయంత్రం వ్యూ చాలా బాగుంటుంది. ఇంతకుముందు వీడియోలో చూపించా కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే వ్యూ మామూలుగా ఉండదు. ఇంకొంచెం దూరం వెళ్ళగానే మనం లోడింగ్ పాయింట్ వచ్చేస్తుంది. ఇప్పుడే కాల్ చేశా, ముందున్న ప్లేస్కి వచ్చేయమన్నారు. వెళ్తున్నాం. ఇక్కడ అన్నీ బాగా నిమ్మ చెట్లు, మామిడి చెట్లు ఎక్కువ ఉంటాయి. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే ఉలకట్ట అంతా పెరిగేసి కుప్పలు పెట్టారు. ఇప్పుడు ఈ సీజన్లో ఉలవకట్ట అంతా మిషన్కి వేసేది ఉంటుంది. మిషన్ పెట్టుకున్న వారు కూడా ఈ సీజన్లో బాగుంటుంది. చూడండి ఉలవకట్ట అంతా ఎలాగుందో, కుప్పలుగా వేసి పెట్టారు. ఇటువైపు నూగు ఉంది చూడండి.
ఈ రోడ్డే పనిచేసింది, ఇంకా లోపలికి ఉంది, ఆ టవర్ దగ్గరికి ఉంది. ఇంకా కొంచెం ఇన్కంప్లీట్ ఉండడం వల్ల మళ్ళీ తోలడానికి వచ్చాం. ఇది తొలగానే మళ్ళీ సోలార్ ప్లాంట్కి మనం తోలాలి. అక్కడ ముందు టిప్పర్లో తోలాలి, ఇంకా ఈసారి అంత అవసరం లేదని ట్రాక్టర్లో తోలుతున్నాం. ఇప్పుడే కాల్ చేశారు, లోడింగ్ పాయింట్ మారింది వేరే చోటికని, ఆ ప్లేస్ తెలియదని ఆగి ఉంటే ఇంకో బండి వచ్చింది 241 మెస్సీ ఫెర్గ్యూసన్ మన ఫ్రంట్లో వెళ్తుంది. అందుకు మనకు రూట్ తెలియక కాదని ఆ బండి వెనకాల వచ్చాం. ఇదిగోండి 241 ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళాలి. అక్కడ వెళ్తే 241 మెస్సీ ఫెర్గ్యూసన్ బండి. ఆ స్ట్రైట్లో ఆ గుట్ట దగ్గరనే మనకు లోడింగ్ ఉంది. ఇటాచి ఆల్రెడీ వచ్చేసింది అక్కడ. అప్పుడే చూడేమో వచ్చేస్తున్న పైకి 8 అయిపోయింది. ఇంకా స్టార్ట్ చేసేయాలి వర్క్. ఇప్పటికే కొంచెం లేట్ అయిపోయింది. ఇక్కడ ఇంకొక బండి వచ్చింది, మహేంద్ర బండి. అలా ఒకటి వెంటనే ఇంకోటి వస్తూనే ఉన్నాయి. ఈ కొంగలు మనల్ని వదిలేటట్లేవు, ఎక్కడికి వెళ్ళినా ఇవే వస్తూనే ఉన్నాయి. అయినా మన కోసం రావట్లేదు, వాటి ఆకలి కోసం అవి వస్తున్నాయి. టాచ్తో 3-4 లేదా బకెట్లు వేయగానే నిండిపోతుంది. జేసీబీ అయితే 10-12 వేయాల్సి వస్తుంది. ఏదైనా ఎక్కువ వర్క్కు ఇటాచే బాగుంటుంది. ఇప్పుడే ఫస్ట్ ట్రిప్ అయిపోయింది. అన్లోడింగ్ పాయింట్ చూపించలేదు, నెక్స్ట్ చూపిస్తా. మళ్ళీ సెకండ్ ట్రిప్ వెళ్తున్నాం. అంత రూట్ బాగానే ఉంది, కానీ ఇక్కడ నుంచి కొంచెం ఎక్కువ బండిని ఎగరేస్తుంది. తప్పదు, ట్రాక్టర్ అంటేనే ఎక్కువ ఎగురుతూ ఉంటుంది, కానీ కొంచెం చూసుకొని వెళ్ళాలి అంతే. ఇంకో బండి వస్తుంది, సైడ్ వచ్చా. వస్తున్నది మహేంద్ర బండి. కొంచెం అవి బ్రేక్ వేస్తే కొంచెం స్లిప్ అవుతున్నాయి, అందుకే కొంచెం దానికి దూరంగా ఉన్నా. ఇంకా బండి వెళ్ళిపోయింది. ఇక్కడ చూస్తే ఎక్కువ బండ్లు ఏం లేవు. మన ముందున్న ఇంకో బండి, అంతకు ముందున్న ఇంకో బండి దగ్గర కాబట్టి కొంచెం బండ్లు నిలబడుతున్నాయి. దాని తర్వాత కొంచెం దూరంగా అంటే సరిపోద్ది. ఇప్పుడు మీకు లోడింగ్ నుంచి అన్లోడింగ్ వరకు ఫుల్ వీడియో పెడుతున్నా. ఇది వీడియో కొంచెం స్టాండర్డ్ మోషన్లో ఉండడం వల్ల ఇలా ఉంది. స్లీపింగ్ మోషన్లో పెడితే నాకు డ్రైవింగ్ చేయడం కొంచెం కష్టంగా ఉందని స్టాండర్డ్ మోషన్లో పెట్టా.
ఇప్పుడు ఆ ఫోన్ని జోబులో పెట్టుకొని వెళ్తాం, మనకి డ్రైవింగ్ చేసేటప్పుడు కుదరదు కాబట్టి. అందుకే చూసారా, ఇప్పుడు 2 బకెట్లు 3 బకెట్లు వేసింది. ఇంకో బకెట్ వేయగానే ఫుల్ అయిపోద్ది. హిటాచి వల్ల చాలా వర్క్ ఈజీగా అయిపోద్ది. అందుకే మేము ఏదైనా ఎక్కువ పని ఉంటే హిటాచి ప్రిఫర్ చేస్తాం. ఇంకా మనం వెళ్దాం అన్లోడింగ్ పాయింట్కి. ఇక్కడంతా రోడ్లోకి వెళ్ళినంత వరకు కొంచెం ఎగరేస్తూ ఉంటుంది. అది కాకుండా ఈ వీడియో కొంచెం స్పీడ్ మోషన్లో పెట్టాం, మరి ఎక్కువ లెంత్ అయిపోద్దని. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది, కానీ తప్పదు. ఇక్కడ రోడ్డు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ రోడ్డు కొంచెం ఎక్కువ పాచి పట్టడం వల్ల ఆ రోడ్డు కొంచెం తీసేసి పైపులు వేశారు, వాటర్ తొందరగా వెళ్ళిపోవడానికి. మనం మళ్ళీ రోడ్డు ఎక్కగానే ఆవులు వచ్చేసాయి. ఈ ఆవులు వెళ్ళటానికి కొంచెం టైం పడుతుంది. వీటికి కొంచెం తగిలితే మనల్ని పట్టుకొని కొట్టేస్తారు. అందుకే కొంచెం చూసుకొని వెళ్ళాలి. కొంచెం ఫ్రంట్కి వెళ్ళగానే అక్కడే మన అన్లోడింగ్ పాయింట్. ఇక్కడ అన్లోడింగ్ పాయింట్ రాగానే అలాగే ఫ్రంట్కి వెళ్ళిపోమన్నారు సోలార్లోకి. అక్కడ అయిపోయిందన్నారు, లేదంటే తర్వాత లాస్ట్లో చూద్దామన్నారు. అందుకే ఇంకా సోలార్ పాయింట్కి వెళ్ళిపోదాం.
తీసుకుంటే ఒక రూట్ వస్తుంది. ఈ రోడ్డు కదిరికి వెళ్ళొద్ది. ఇలాగే స్ట్రైట్ వెళ్ళిపోతే కదిరికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ రైట్ తీసుకుంటే సోలార్కి వెళ్ళిపోవచ్చు. ఇదే సోలార్ రోడ్డు. కొత్తగా సోలార్ వేస్తున్నారు. ఇది ఎక్కడంటే కడప డిస్ట్రిక్ట్ చక్రాపేట మండలం కదిరికి వెళ్ళే రూటు కుప్పం రూట్ అంటారు. కొంచెం ఇక్కడ కాలనీ ఉంటుంది. ఆ కాలనీ దాటగానే ఇక్కడ ఉంది. ఇక్కడే మన డోజర్ కూడా వర్క్ చేస్తుంది. చూడండి, మన డోజర్ ఇక్కడే ఉంది. ఇక్కడ అన్లోడింగ్ చేసేటప్పుడు ఇద్దరు ముగ్గురు ఉంటారు. ఒకరు ముందరికి వెళ్ళంటారు, ఒకరు వెనక్కి వెళ్ళాలంటారు, ఇంకో కొంచెం సైడ్కి రమ్మంటారు. ఇలా ఉంటాయి. ఒకరు ఉంటే ఏదో చేయొచ్చు. ఇంతమంది ఉన్నాగా ఎవరు మాట వినాలో తెలియదు. ఎలాగైతే అన్లోడ్ చేసేస్తున్నాం. అన్లోడింగ్ చేస్తున్నా, రివర్స్ తీస్తున్నా బండి. ఇప్పుడు అన్లోడ్ చేయగానే మళ్ళీ లోడ్కి వెళ్ళిపోవాలి. లేట్గా ఉండకూడదు. అన్లోడింగ్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకుంటున్నా, అందుకే ఫ్రంట్ వ్యూ చూపిస్తున్నా కాబట్టి రివర్స్ తీసుకునేటప్పుడు బ్యాక్ వ్యూ చూపలేకున్నా. వెళ్ళేటప్పుడు మన డోజర్ మళ్ళీ కనబడుతుంది. చూడండి, మన బండి దగ్గరికి నాతో మా అన్న మాట్లాడుతున్నాడు. ఏమనంటే రోడ్ లెవెలింగ్ చేసేటప్పుడు వెనకాల రాళ్ళన్నీ ఉంటాయి కదా, వాటి వల్ల బ్లేడ్ సరిగా వేయలేము. అందుకని ఇంటి దగ్గర కొంచెం ఆ రాళ్ళు సైడ్ జరిపే లాగా కొంచెం గుంటకలాగా ఉంటుంది. దాన్ని తీసుకురమ్మని మాట్లాడుతున్నాడు. సరే అని చెప్పి ట్రాలీ పక్కన పెట్టేసి వెళ్దామని కొంచెం రోడ్లోకి వెళ్తున్నాం. ఇక్కడికి వెళ్ళి ట్రాలీ తెప్పియాలి. అన్న కూడా నాతో వస్తున్నాడు ట్రాలీ తెప్పించడానికి. ఇప్పుడు దీనికోసం ఇంటికి వెళ్ళి వచ్చాం. 10 నిమిషాల్లో ఇంటికి వెళ్ళి వచ్చేయచ్చు. కొంచెం రోడ్డు బాగుండడం వల్ల స్పీడ్గా వచ్చేయచ్చు. అప్పుడే మళ్ళీ మనం మన బండి దగ్గరికి వచ్చేస్తున్నాం. ఇంకా 1 మినిట్లో వెళ్ళిపోతాం బండి దగ్గరికి. ఇది మన డోజర్కి ఇచ్చేసి మనం మళ్ళీ ట్రాలీ తేలించుకొని వెళ్ళిపోతాం లోడ్కి. మళ్ళీ లోడింగ్ పాయింట్లోకి వచ్చేసాం. లోడింగ్ పాయింట్ రాగానే ఖాళీగా ఉండడం ఎందుకని మళ్ళీ ఒక వీడియో తీస్తున్నా. ఆపరేటర్ మమ్మల్ని మరీ చూస్తూనే ఉన్నాడు. ఈడేంట్రా ఎప్పుడు చూసినా ఫోన్ తీస్తూనే ఉన్నాడని. ఆపరేటర్ తెలియదు మనం వీడియో చూస్తున్నామని, మన యూట్యూబ్ ఛానల్ ఉందని. ఆయనేమో ఎప్పుడు చూసినా మనం ఫోన్ తీసేసరికి మమ్మల్ని చూస్తాడు. చూడండి మన డోజర్ ఎలా ఉందో. ఇది 2021 మోడల్. ఇంతకు మనం నడిపే బండి మోడల్ 12 మోడల్.